కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాల్లో అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇబ్బంది పెట్టిన వ్యక్తుల మీద మీరు ఆధిపత్యాన్ని చూపిస్తూ అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, నూతన స్నేహ సంబంధాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. పనుల విషయంలో విజయాన్ని సాధించడానికి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. తగిన గుర్తింపు, గౌరవం మొదలైనవి లభ్యమవుతాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, పోటీలలో నెగ్గడానికి కావచ్చు, తీసుకునే ప్రయత్నాలలో అధిక శ్రమ ఒత్తిడితో మీరు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా పూర్వపు రుణములు తీర్చడానికి కానీ దాంతోపాటుగా ఏదన్నా న్యాయ సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, అంతేకాకుండా రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద శ్రద్ధ వహించడం, అంతేకాకుండా నిత్య జీవితంలో రొటీన్ అంటే దినచర్యలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వృద్ధి చెందడానికి మీరు కొత్త విధానంలో ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా ఒత్తిడిని అధిగమించడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేయడం బట్టి కూడా ఎదురవుతున్న ఛాలెంజ్లు అంటే వృత్తిపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో ఎదురవుతున్న సవాళ్ళని అధిగమించడానికి చేసే ప్రయత్నాల కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ కన్యా రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, నిర్ణయ సామర్థ్యంలో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి కొరకు, సంతానం యొక్క అభివృద్ధి కొరకు, సృజనాత్మకతని పెంపొందించుకోవడానికి, అంతేకాకుండా ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేయడానికి, వారితో కలిసి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత, మానసిక ఉల్లాసం పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయం మొదలైనవి ఏర్పడడం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీరు ముందుకు వెళ్ళడానికి అధిక శాతం ప్రయత్నాలు లాంటివి చేయడానికి అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా సంతాన వర్గం అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు చేయడమే కాకుండా సంతాన వర్గానికి సంబంధించి కూడా కొన్ని వార్తలు అంటే వారి అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి కీలకంగా వారి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మీకు మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండే అవకాశం కనబడుతుంది.